నర్సరావుపేట మండలం పమిడిమర్రు ఎస్సీ కాలనీకి చెందిన మురికిపూడి సిఫారా న్యూడ్ వీడియో బట్టలు లేకుండా తీసిన వీడియో వ్యవహారంలో ఆమె మానసిక వేదనతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అదే గ్రామానికి చెందిన గోరంట్ల నాగరాజు బలవంతంగా ఆమెను లొంగదీసుకుని ఆ వీడియో ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, అయినా పోలీసులు వైరల్ అవుతున్న వీడియోపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఎలుకల మందు తీసుకుందని ఆమె నిన్న సాయంత్రం 3 గంటలకు చనిపోవడం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. పేరు కృష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 8వ తేదీన పమిడిమర్రు గ్రామానికి సంబంధించి ఒక మాదిగ మహిళ తనని మురికిపూడి సిపోరా, అదే గ్రామానికి సంబంధించిన యాదవ్ కులానికి చెందిన గోరంట్ల నాగరాజు బలవంతంగా లొంగ తీసుకొని ఆ అమ్మాయిని నగ్నంగా వీడియోలు తీసి ఆ వీడియోలని ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం. 8వ తారీఖున కంప్లైంట్ చేస్తే దాదాపుగా ఇప్పటికీ నిన్న 12వ తారీఖు వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగా ఆ అమ్మాయి మనస్తాపానికి చెంది అక్కడేమో ఫేస్బుక్లో వైరల్ అవుతా ఉన్నాయి నగ్న వీడియోలు, ఇక్కడేమో పోలీసులు ఎస్ఐలు నిర్లక్ష్యం వహించారు, కేసులు న్యాయం చేయకుండా ముద్దాయిని కనీసం అరెస్ట్ చేయకుండా ఈ మురికిపూడి సిపోరా నగ్న వీడియోలను వైరల్ చేస్తున్న సందర్భాల్లో ఆ అమ్మాయి ఇక్కడ పోలీసులు పట్టించుకోలేదు, అక్కడ బాధ నిందితుడేమో వైరల్ చేస్తా ఉన్నాడు, దాంతో మనస్తాపం చెంది ఆ అమ్మాయి ఎలుకల పేసి తిన్నది. నిన్న ఉదయం మదర్ తెరిసా హాస్పిటల్లో చేరిస్తే సాయంత్రం 3 గంటలకు చనిపోయి. ఈ విషయంలో మేము రూరల్ ఎస్ఐ కిషోర్ గారిని, అశోక్ గారిని కలిసి మాట్లాడాము. అయితే మేము నిందితుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 306, 34 అవన్నీ కట్టేసి అతన్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. కనీసం ఇంతవరకు ముద్దాయిని అరెస్ట్ చేయాల. మొగిలి పార్వతిని తీసుకొచ్చారు, మళ్ళీ పంపించేశారు. ఇప్పుడు ఎస్ఐ గారితో మేము మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడారంటే ఆమె కేసు వెనక్కి తీసుకుందని మాట్లాడారు. ఆ అమ్మాయి మీరు కేసులో న్యాయం చేయట్లేదు, నేను వెళ్ళిపోతున్నానని ఆ అమ్మాయి వెళ్ళిపోతా ఉంటే ఎస్ఐలు ఇద్దరు బలవంతం చేసి ఆ అమ్మాయి సంతకం పెట్టించుకొని దాన్ని మోసం చేశారు. నిన్న ఎవరైతే మృతురాలు తమ్ముడు అన్న దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు, తండ్రి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు, అందరికి నమస్కారం అండి. ఈ అమ్మాయి ఎవరైతే సిపోరా ఉందో ఆ అమ్మాయి ఒక అక్రమ సంబంధం ఉందండి. ఆ విషయం వాళ్ళిద్దరు ఉన్నటువంటి వీడియోలు ఇతను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని అమ్మాయి మనస్తాపం చెందిందండి. కింద అమ్మాయిని హరాస్మెంట్ చేశాడని చెప్పని అమ్మాయి ఫీల్ అయ్యి పాయిజన్ తీసుకుంది. ట్రీట్మెంట్ జరుగుతూ నిన్న 11 నైట్ హాస్పిటల్ జాయిన్ అయింది. 12 ఉదయం సీరియస్గా ఉంది. స్టేట్మెంట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశాను. దాని ప్రకారం 354C, 354D, 107/34 IPC కింద మనం కేసు రిజిస్టర్ చేశామండి. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ బంధువులు వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం 306 ఆర్డర్ చేసామండి. అలాగే SC ST యాక్ట్ కూడా యాడ్ చేసాము. ఈ IT యాక్ట్ కూడా దానిలో యాడ్ చేసామండి. దానిలో ఎవరైతే ఉన్నారో ఇతను ముద్దాయి ఉన్నారో, ముద్దాయితో పాటు ఇంకో మహిళ కూడా ఉందండి, అతనికి సాయం చేసింది. ఆ అమ్మాయి కూడా మా కస్టడీలో ఉంది. ఇప్పుడు ఇంక్వెస్ట్ అవుతుందండి. ఇంక్వెస్ట్ కంప్లీట్ అవ్వగానే CD రెడీ చేసి జైలు పంపిస్తామండి. అలాగే దీనిలో మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని కోసం మా టీమ్స్ ఏర్పాటు చేసాము. వాళ్ళని అతి త్వరలోనే పట్టుకొస్తాము. పట్టుకొచ్చి శిక్ష పడేలా చేస్తాం. అలాగే ఈ అమ్మాయికి ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమైనా కూడా గవర్నమెంట్కి కలెక్టర్ గారికి మా DSP గారు రాస్తారు. DSP గారు పర్సనల్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. SC ST యాక్ట్ కాబట్టి.